నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. షరీఫ్ ముఖం ఎట్లున్నా చూసిందా? వాడిపోయింది. మన మీద ప్రగల్భాలు పలికిండు, ఉగ్రవాదులను పంపించిండు, అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు. మనం యుద్ధం చేస్తే యుద్ధం ఆరంభం కాగానే మీసాలు దువ్వి తొడలు కొట్టిండు వీడు. తర్వాత అమెరికా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు పోయి ఆపమని. ఆపినాం. అనుభవిస్తున్నది. భారతీయుల ప్రతి కంటిబొట్టు పాకిస్తాన్కు శాపంగా మారబోతుంది. ఆర్థిక సంక్షోభం అట. దేనికి? పాకిస్తాన్ ఫ్యూయల్ ప్రైసెస్ 320 దాటిన పెట్రోల్. ఆర్థిక సంక్షోభం తీవ్రం. మన గతంలో కూడా చెప్పుకున్నాం. భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు యుద్ధం కారణంగా కాదు, అంతకుముందే ఆర్థికంగా కుదేలైనటువంటిది పాకిస్తాన్. ఏ దేశముడు ఆ దేశ ప్రజలకు పాకిస్తాన్కు సహాయం చేద్దామని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా ఉగ్రవాదులకు పెంచిపోసిర్రు. అటు తాలిబాన్లు ఇటు ఉగ్రవాదులకు అందించారు వీళ్ళు. ఈ దుర్మార్గుడు. అంటే ఈడు కాకుండా ఇంతకుముందున్న ప్రధానులు కూడా అట్లే చేసిర్రు. ఇప్పుడు ఏమైంది? పైసా పుట్టదు. ప్రపంచం దేశం ఎక్కడికి పోయినా పైసా పుట్టదు. ఇక ట్రంప్ అయితే లే కూర్చో, ముక్కు నాలుగాయి గుంజులు దిగి వాడు ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా భయపడతాడు వీడు. అట్లా అయింది. అయినా రుబాబు మాటలు, అహంకారం మాటలు బాగా. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ జ్వాలలు పొరుగునే ఉన్న పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వీడు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తున్నాడు ఈ సిపాయి. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంపై యుద్ధ ప్రభావం పెనుభారంగా మారింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాల వల్ల పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని దాకాయి. నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. అధపాతాళం అంటాం కదా మనం, అధపాతాళానికి పోయినాయి. మనకు ఇరాన్ పెట్రోల్ సప్లై చేస్తుంది, రష్యా అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ సమయంలో అందించేటువంటి చమురును వాళ్ళు అందిస్తున్నారు. వీడిని నమ్ముతారు ఈ పాకిస్తాన్. ఒక చుక్క ఇప్పుడు ఈ డ్రాప్ కూడా ఇయ్యరు వాడు. వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళనే నాశనం చేస్తున్నది. తాజా ధరల సవరణ ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 321 రూపాయి 17 పైసలు చేరుకోగా హై స్పీడ్ డీజిల్ 335 రూపాయల 86 పైసల వద్ద రికార్డు స్థాయికి చేరింది. వంట గ్యాస్ ఎల్పిజి సిలిండర్ ధర 1046కు పెరగడంతో సామాన్యుల వంటగదిపై భారం పడింది. ఈ సన్నాసులు, ఈ నాయకులు చేయంగా ఏమీ తెలియని అమాయక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల రవాణా రంగాన్ని కుదిపేస్తోంది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగాయి. ఈ విపత్కర పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం వినూత్న మరియు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వారానికి 4 రోజులు పని విధానాన్ని అమలులోకి తెచ్చింది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహిస్తోంది. అయితే యుద్ధం కనుక సుదీర్ఘకాలం కొనసాగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 100% యుద్ధం ఆగినా కూడా కోలుకోడు వాడు. ఒకవేళ యుద్ధం ఆగినా కూడా పాకిస్తాన్ కోలుకోదు. అధపాతాళానికి జీరో స్థాయికి పడిపోతుంది. వీడికి ₹1 కూడా ఇవ్వద్దు. ఒకవేళ నరేంద్ర మోదీకి వీడు షరీఫ్ గారు ఫోన్ చేసి మమ్మల్ని ఆదుకోండి అన్నాడు అనుకో, సరే బంగ్లాదేశ్కి వేసిండ్రు ఊరుకుందాం. అది అందించడం కూడా తప్పే. కానీ ప్రభుత్వ మధ్యలో మరి ఏమున్నదో మనం చెప్పలేం. ఇటు కేంద్రం అటు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు మాట్లాడుకున్నాయి. ఏం ఒప్పందం చేసుకుందో ఏమో వాళ్ళకే తెలియాలి. కానీ పాకిస్తాన్ వాడు ఒకవేళ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అయ్యా మమ్మల్ని కాపాడండి అంటే మాత్రం
రూపాయి కాదు 25 పైసలు గతంలో ఉండే, అవి ఇప్పుడు చెల్లుతలేవు. ఆ పైస కూడా ఇవ్వద్దు వీడికి, ఆ 25 పైసలు కూడా ఇవ్వద్దు. అంత పాపాత్ముడు, అంత పాపపు దేశం పాకిస్తాన్. చిత్రహింసలు గురి చేస్తున్నారు, అమాయకులైన ప్రజలను చంపిరు. ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నారు. ఏ టైంలో ఎవరిని ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలియకపో. మన ఆర్మీ ప్రాణాలకు వడ్డీ నిలబడి ప్రాణం పోయినా సరే అని ఉగ్రవాదులను సంహరిస్తున్నారు. వాళ్ళతో పోరాటంలో మన ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతటి దుర్మార్గమైన చర్యది గురైతున్నటువంటి చర్యకు ఉపక్రమిస్తున్నటువంటి వీడి దేశానికి రూపాయి చిల్లుగా కూడా ఇవ్వద్దు. మనం కొట్టుకొని సావని. పాపం ఎక్కడ పోతుంది? మన ఉసురు, భారతీయుల ఉసురు తాకదు, వాళ్ళకు తాకుతున్నది. ఇంకా తాకుడు అనేది కాదు, తాకుతున్నది. వాళ్ళని పాపం అనొద్దు. వాళ్ళని పాపం అంటే అంతకంటే పాపాత్ములు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉండరు. అనుభవించండి మీరు, మాకు ఆనందమే. మమ్మల్ని క్షోభ పెట్టినందుకు అనుభవించండి మీరు. ఈ దేశానికి చిల్లి గవ్వ కాదు, మంచినీళ్ళు ఏది, మంచినీళ్ళు కూడా బంద్ చేసిరు. వాళ్ళకి వెళ్ళే నీళ్లు కూడా మన ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు కూడా లేవు, కొట్టుకోవాలి. పంట పండదు, మన పండదు, మసాలం పండదు. తినండి గాడి. అందుకు ప్రజలారా, ప్రేక్షకులారా, మీరు కూడా స్పందించండి. పాకిస్తాన్ అధపాతాలని పోయింది, ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకి ఏమైనా సహాయం చేద్దామా మనం, ఈ పాపాత్ములకు? దాని గురించి మీరు స్పందించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.